హే గైస్ ఎలా ఉన్నారు? సంథింగ్ అన్యూజువల్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. నార్మల్‌గా ఏం జరుగుతుందంటే ఏ ఎక్స్‌ప్లనేషన్, లాజిక్ లేకుండా బీజేపీ గవర్నమెంట్ ఏదో ఒక కొత్తలా లేదా పాలిసీని తీసుకొనొస్తుంది. బీజేపీ సపోర్టర్స్ దాన్ని గుడ్డిగా సపోర్ట్ చేస్తారు. బీజేపీ ఐటీ సెల్ అయితే డ్యూటీ ఎక్కేస్తారనమాట. అది మన దేశానికి ఎందుకు మంచిదో జనాల మీద రుద్దేయడానికి కష్టపడుతూ ఉంటారు. నో క్వెషన్స్ ఆస్క్డ్. కానీ ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ తీసుకొనొచ్చిన కొత్త రూల్స్‌ని బీజేపీ సపోర్టర్సే వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని రోజులు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కడుంది? అసలు లేదు అనిన వాళ్ళే ఈరోజు యూజీసీ తీసుకొని వచ్చిన కొత్త ఈక్వాలిటీ రెగ్యులేషన్స్ని ససేమిరా వద్దు అంటున్నారు. సో లాయల్ సపోర్టర్సే ఎదురు తిరుగుతున్నారంటే నిజంగా యూజీసీ కొత్త రూల్స్ అంత దారుణంగా ఉన్నాయా? అసలేంటి ఈ కొత్త యూజీసీ రూల్స్? ఓల్డ్ రూల్స్కి వీటికి తేడా ఏంటి? తమకి లాయల్గా సపోర్ట్ చేసే వాళ్ళని హట్ చేస్తూ బీజేపీ ఈ రూల్స్ని తీసుకొని రావటం వెనక ఉన్న అసలు కారణం ఏంటి? దీంట్లో యోగి గారికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఇండియాలోని హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని ఎలిమినేట్ చేసి ఈక్విటీ అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక బైండింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ని ఇష్యూ చేసిందనమాట. సింపుల్గా చెప్పాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని విడుదల చేసింది. ఈ యాంటీ డిస్క్రిమినేషన్ రెగ్యులేషన్స్ అనేవి కొత్తగా ఇప్పుడు తీసుకొని వస్తున్నవి కాదు. 2012లోనే యూజీసీ యాంటీ డిస్క్రిమినేషన్ రెగ్యులేషన్స్ని తీసుకొని వచ్చింది. కాకపోతే అవి జస్ట్ వీక్ రూల్స్ అంటే లైక్ సజెషన్స్ లాగా మోరల్ అడ్వైజ్ లాగా ఉండేవన్నమాట. సో 2012 రూల్స్ని రీప్లేస్ చేస్తూ 2026 రూల్స్ని తీసుకొని వచ్చారు. అండ్ ఇవి జస్ట్ రూల్స్ కాదు, ఇవి లాస్ విత్ పెనాల్టీస్. అసలు ఎందుకు ఈ రూల్స్ అనే క్వశ్చన్స్ మీకు రైజ్ అవ్వచ్చు. కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీని గ్యారంటీ చేస్తూ ఆర్టికల్ 14, 15, 17 రాశారు. అయినా కూడా మన దేశంలో వివక్ష జరుగుతుంది. అండ్ ఈ వివక్ష హైయర్ ఎడ్యుకేషనల్ క్యాంపసెస్లో జరుగుతుంది. లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ని సోషల్గా ఐసోలేట్ చేయటం, గ్రేడింగ్లో పక్షపాతం చూపించడం, హాస్టల్స్ ఎలకేట్ చేసేటప్పుడు వివక్ష చూపించడం, తక్కువ క్యాస్ట్ వాళ్ళకి మెంటర్షిప్ అందించకుండా రీసెర్చ్ ఆపర్చునిటీస్ని లాగేసుకోవటం, ఇలా చాలా రకాలుగా జరుగుతుందన్నమాట. 2012 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ వివక్షని ఏం చేయలేకపోయాయి. అడిగేవాడు లేడు కదా అని డిస్క్రిమినేషన్ అనేది ఇన్ఫార్మల్గా ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యూజీసీ కలెక్ట్ చేసిన డేటా ప్రకారం లాస్ట్ 5 yearsలో 118.4% క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది పెరిగిందంట. లాస్ట్ 5 yearsలో అక్రాస్ ఇండియా 704 యూనివర్సిటీస్ ఇంకా 1553 కాలేజెస్ నుంచి మొత్తం 1160 కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి. పెరుగుతున్న ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కంప్లైంట్స్ విషయంలో సుప్రీంకోర్టు యూజీసీకి చురకలు పెట్టింది. అంటే యూజీసీ గవర్నెన్స్ సరిగ్గా లేదు, అకౌంటబిలిటీ లేదని సుప్రీంకోర్టు యూజీసీని క్రిటిసైజ్ చేస్తూ స్టూడెంట్స్లో డిస్క్రిమినేషన్ని ఆపటం కోసం ఒక ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయాలని యూజీసీని పుష్ చేస్తూ వచ్చింది సుప్రీంకోర్టు. అండ్ ఆ పుష్కి రిజల్టే ఈ కొత్త 2026 ఫ్రేమ్వర్క్ అనమాట. సుప్రీంకోర్టు పుష్ చేయటమే కాదు, 2012 ఫ్రేమ్వర్క్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏది సరిగ్గా క్లారిటీగా ఉండేది కాదు, పెనాల్టీస్ ఉండేవి కాదు, ఇచ్చిన కంప్లైంట్స్ని మాయం చేసినా ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. అసలు ఈ 2012 ఫ్రేమ్వర్క్లో ఈక్విటీ ఇంకా డిస్క్రిమినేషన్కి సరైన మీనింగే ఉండేది కాదు. పేపర్ మీద మాత్రమే ఉండే ఈ రూల్స్ వల్ల డిస్క్రిమినేషన్కి హద్దు లేకుండా పోయింది. అందుకే కొత్త రెగ్యులేషన్స్ని తీసుకొని వచ్చారు. 2026 రెగ్యులేషన్స్లో మెయిన్గా 3 ఇంటర్ కనెక్టెడ్ గోల్స్ ఉంటాయన్నమాట. మొదటిది వచ్చేసి ప్రివెన్షన్, అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరగకముందే దాన్ని అడ్డుకోవాలి. రెండోది ప్రొటెక్షన్, ఒకవేళ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగితే విక్టిమ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ డిగ్నిటీని కాపాడుతూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ మూడోది వచ్చేసి అకౌంటబిలిటీ, కాలేజెస్ ఇంకా ఇన్స్టిట్యూషన్స్లో రెస్పాన్సిబిలిటీని పెంచుతూ లీడర్షిప్ని పెంచాలి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కొత్త రూల్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా అప్లై అవుతాయి. అండ్ యూజీసీ రికగ్నైజ్ చేసిన ప్రతి హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రతి దగ్గర ఈ రూల్స్ అప్లై అవుతాయి. అండ్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు అంటే స్టూడెంట్స్తో పాటు టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటర్స్, వార్డెన్స్, టెంపరీ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అకాడమిక్గా కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి వర్తిస్తాయన్నమాట. ఇందాక చెప్పే కదా 2012 ఫ్రేమ్వర్క్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి సరైన డెఫినేషన్ కూడా ఉండదు. బట్ 2026 రెగ్యులేషన్స్లో మాత్రం డిస్క్రిమినేషన్ అంటే ఏంటి,
ఏ పనులు వివక్ష కిందకి వస్తాయి అనేది క్లియర్గా డిఫైన్ చేశారు. అండ్ ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ ఈఓసీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ ఈఓసీస్ ఎకడమిక్ అండ్ సోషల్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ని స్టూడెంట్స్కి అందిస్తూ డిస్క్రిమినేషన్ కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకొని ట్రాక్ చేయాలి. అండ్ ఈఓసీస్కి కింద ఈక్విటీ కమిటీ ఉంటాయి అండ్ కంప్లైంట్స్ అన్నిటినీ ఈ కమిటీ హ్యాండిల్ చేస్తుంది. ఈ ఈక్విటీ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిప్రజెంటేటివ్స్, ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అండ్ డిజేబుల్డ్ వాళ్ళని రిప్రజెంట్ చేసే వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉంటారనమాట. ఈ కొత్త రెగ్యులేషన్స్లో టైం ఫ్రేమ్ని కూడా యాడ్ చేశారు. 24 అవర్స్లో కంప్లైంట్స్ని అడ్రస్ చేయాలి. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్కి 15 డేస్లో రిపోర్ట్ ఇవ్వాలి. అండ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ 7 డేస్లో యాక్షన్ తీసుకోవాలి. క్యాంపస్లో లేదా కాలేజెస్లో డిస్క్రిమినేషన్ జరగడానికి ఛాన్స్ ఉండే స్పాట్స్లో ఈక్విటీ స్క్వాడ్స్ని ఏర్పాటు చేస్తారు. హాస్టల్స్, ల్యాబ్స్ ఇంకా డిపార్ట్మెంట్స్లో ఈక్విటీ అంబాసిడర్స్ ఉంటారనమాట. యూనివర్సిటీ ఇంకా కాలేజెస్ 24/7 హెల్ప్ లైన్స్ని ఏర్పాటు చేసి డిస్క్రిమినేషన్ ఫేస్ చేసే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి అనేది కూడా ఈ ఫ్రేమ్వర్క్లో ఉంది. ఈ కొత్త రూల్స్ని క్యాంపస్లలో అమలు చేసే బాధ్యతని ప్రిన్సిపల్స్ ఇంకా వైస్ ఛాన్సలర్స్కి అప్పగించారనమాట. వీళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అమలు చేసి ఫాలో అవుతూ రెగ్యులర్గా యూజీసీకి రిపోర్ట్ అందించాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఎవరైనా ఈ రూల్స్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. యూజీసీ స్కీమ్స్ నుంచి తీసేసి ఇన్స్టిట్యూషన్ యొక్క రికగ్నైజేషన్ని కూడా క్యాన్సిల్ చేస్తారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్సీ, ఎస్టీ, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, పర్సన్ విత్ డిజేబిలిటీస్ వీళ్ళలో ఎవరి మీద కూడా రిలీజియన్, రేస్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, డిజేబిలిటీని బేస్ చేసుకొని వివక్ష అనేది జరగకుండా చూడటం. అసలు ఇంత ఫ్రేమ్వర్క్, ఇన్ని రూల్స్, కమిటీస్ అవసరమా అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. ఎస్, ఖచ్చితంగా అవసరమే. రోహిత్ వేముల తెలుసా, పోనీ దర్శన్ సోలాంకి, వీళ్ళిద్దరూ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కానీ వీళ్ళ చావుకి క్యాస్ట్ డిస్క్రిమినేషనే కారణం అని ప్రూవ్ చేయలేకపోయారు. బికాజ్ వీళ్ళ కంప్లైంట్స్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఎయిమ్స్, ఢిల్లీలో, హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో ఓవర్ ది ఇయర్స్ చాలామంది సూసైడ్ చేసుకున్నారు. వాటిల్లో కొన్నిటికి కారణం క్యాస్ట్ డిస్క్రిమినేషన్. కానీ నో ప్రూఫ్, నో జస్టిస్. సో నన్ను అడిగితే ఈ కొత్త రూల్స్ ఖచ్చితంగా అవసరం. మరి ఎందుకని ఇంతలా ఈ రూల్స్ని వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఈక్విటీ, ఈక్వాలిటీ కోసం తీసుకొచ్చిన ఈ రూల్స్లో అసలు బేసిక్ ఈక్వాలిటీ అనేది మిస్ అవుతుంది అనేది జనరల్ కేటగిరీ వాళ్ళ వాదన. అంతేకాదు ఈ కొత్త ఫ్రేమ్వర్క్లో అప్పర్ క్యాస్ట్ స్టూడెంట్స్, అదే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ని న్యాచురల్గా అఫెండర్స్గా చూపిస్తున్నారని ఈ ఫ్రేమ్వర్క్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంటున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ న్యూ ఫ్రేమ్వర్క్లో ఏర్పాటు చేసిన కమిటీస్లో ఎక్కడ కూడా జనరల్ కేటగిరీ రిప్రజెంటేషన్ని ఇన్వాల్వ్ చేయలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఫేక్ కంప్లైంట్స్ గురించి కొత్త ఫ్రేమ్వర్క్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. 2012 రూల్స్ వీక్ అయినా కానీ ఫేక్ కంప్లైంట్స్ గురించి ఇండైరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటుంది. లైక్ ఎవరైనా ఫేక్ కంప్లైంట్స్ పెడితే యూనివర్సిటీస్ యాక్షన్ తీసుకోవాలని. కానీ 2026 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అసలు ఫేక్ కంప్లైంట్స్ని ఎక్నాలజ్ కూడా చేయలేదన్నమాట. అండ్ అదే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో బిగ్గెస్ట్ మైనస్. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ కేసెస్ గురించి మీకు తెలుసు. అండ్ ఎస్సీ, ఎస్టీ ఫేక్ అట్రాసిటీ కేసెస్ గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, కావాలంటే ఒకసారి చూడండి. సో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉన్నట్లే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ జరిగిందని ఫేక్ కేసులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫేక్ కంప్లైంట్స్ ఇచ్చి మమ్మల్ని నాశనం చేయటం చాలా ఈజీ. ఈ కొత్త రూల్స్ అండ్ ఈ రెగ్యులేషన్స్ జనరల్ కేటగిరీ వాళ్ళ మీద డైరెక్ట్ అటాక్ అని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ముఖ్యంగా బీజేపీ సపోర్టర్సే రోడ్లెక్కి ధర్నాలు మొదలుపెట్టారు. ఇది ఒకప్పుడు ఫార్మర్స్ని ఖాళిస్తానీలు, ముస్లిమ్స్ని పాకిస్తానీలు అనిన వాళ్ళే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అన్యాయాన్ని ఎదిరించాలి. బట్ వెయిట్, బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరు ధర్నాలు చేసినా నువ్వు యాంటీ ఇండియన్, పాకిస్తాన్కి వెళ్ళు, నువ్వు పాకిస్తానీ అని ధర్నాలు చేసే వాళ్ళని అనిన వాళ్ళే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. సరే, అది వదిలేద్దాం. అన్యాయం ఎక్కడైనా అన్యాయమే, అది ఎవరు చేసినా అన్యాయమే. ఈ కొత్త రూల్స్లో జనరల్ కేటగిరీని పూర్తిగా ఇగ్నోర్ చేశారు. అంటే కంప్లైంట్స్ ఇస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళే ఇవ్వాలి. సో మిగిలింది ఎవరు? జనరల్ కేటగిరీ వాళ్ళు. సో
ఇండైరెక్ట్గా కంప్లైంట్ రిసీవర్స్ జనరల్ కేటగిరీ వాళ్ళే అని ఈ కొత్త ఫ్రేమ్వర్క్ చెప్తుంది అనేది బీజేపీ సపోర్టర్స్ వాదన అనమాట. అదే బీజేపీ సపోర్టర్స్ ఇప్పుడు బీజేపీ తీసుకొని వచ్చిన యూజీసీ రూల్స్కి అపోజర్స్ అయ్యారు. దేశవ్యాప్తంగా యూజీసీ మీద వ్యతిరేకత వస్తుంది అండ్ బీజేపీ పార్టీ లీడర్స్ దీన్ని పబ్లిక్గా వ్యతిరేకిస్తున్నారు. అండ్ ఈ రూల్స్ని అపోజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ కూడా వేశారు. ఒకప్పుడు ఏ సుప్రీంకోర్టు అయితే యూజీసీ మీద ప్రెషర్ తీసుకుని వచ్చి కొత్త ఫ్రేమ్వర్క్ని తీసుకొని రమ్మని చెప్పిందో అదే సుప్రీంకోర్టు కొత్త యూజీసీ రూల్స్ మీద స్టే విధించింది. కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో క్లారిటీ లేదని 2012 రూల్సే ఫాలో అవ్వాలి అని చెప్పింది. సుప్రీంకోర్టు కొత్త రూల్స్ మొత్తం మీద స్టే ఎందుకు విధించిందో మరి ఫ్రేమ్వర్క్ని సరిచేసి ఫేక్ కంప్లైంట్స్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ కమిటీలో జనరల్ కేటగిరీ వాళ్ళు రిప్రజెంటేషన్ని యాడ్ చేస్తే మేబీ అంత సెట్ అవుతుందేమో. సరే అది పక్కన పెడదాం. మాస్టర్ స్ట్రోక్లు ఇచ్చే బీజేపీ గవర్నమెంట్ ఇంత బ్లండర్ మిస్టేక్ ఎలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది డెకేడ్స్ నుంచి ఉంది అండ్ డెకేడ్స్ నుంచి ప్రొటెస్టులు జరుగుతున్నాయి. కానీ సడన్గా కొత్త రూల్స్, అది కూడా వాళ్ళ సపోర్టర్స్ని హట్ చేసేలాగా ఎందుకు? ఈ వైకి చాలా ఆన్సర్స్ వస్తున్నాయి. బ్యాడ్ పాలిటిక్స్ అని, మిస్టప్ అని, ఇలా చాలా వస్తున్నాయి. బట్ బాగా హైలైట్ అవుతున్న ఆన్సర్ ఏంటంటే యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి చెక్ పెట్టడానికి ఈ యూజీసీని తీసుకుని వచ్చారు అనే టాక్ బయట బాగా వినిపిస్తుంది అనమాట. యోగి ఆదిత్యనాథ్ నెక్స్ట్ కూడా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే యోగిని నెక్స్ట్ పీఎం అంటున్నారు చాలామంది సపోర్టర్స్. థర్డ్ టైం కూడా సీఎం అయితే పీఎం రేస్లోకి వస్తారు. సో యోగిని పీఎం రేస్లో నుంచి తప్పించడానికి, నెక్స్ట్ సీఎంగా గెలవకుండా చేయడానికి ఉత్తరప్రదేశ్లో ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నమే ఈ యూజీసీ రూల్స్ అని కొంతమంది అనుకుంటున్నారు. ఇప్పుడు యూజీసీ రూల్స్ డిక్లేర్ చేయగానే హార్డ్ కోర్ బీజేపీ సపోర్టర్స్ కూడా రోడ్ల మీదకి ఎక్కారు. మనం చాలా వీడియోలు కూడా చూస్తున్నాం. ఫ్లాగ్లు కాల్ చేస్తున్నారు, కార్ల మీద ఫ్లాగ్లు పీకేస్తున్నారు, ఇలాంటివి చేస్తున్నారు. సేమ్ ఉత్తరప్రదేశ్లో కూడా అలాగే బీజేపీని అపోజ్ చేస్తారు. అండ్ అక్కడ బీజేపీకి అపోజ్ చేయటం అంటే యోగి ఆదిత్యనాథ్కి అపోజ్ చేయటం. బట్ మరీ ఇంత దిగజారుడు పాలిటిక్స్ చేస్తారా అనేది నా డౌట్. బట్ దెర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ బిట్వీన్ బీజేపీ అండ్ యోగి ఆదిత్యనాథ్. సో దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు నచ్చిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నుండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. Bye bye.